సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అనేటటువంటి గూగుల్ కంపెనీ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 20 lakhs per annum ప్రొవైడ్ చేస్తారు శాలరీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఇస్తారు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూడండి, అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ జాబ్తో మ్యాచ్ అయితే జాబ్ అనేది వాళ్ళే ఇస్తారు. ఖచ్చితంగా జాబ్ ఇస్తారు. మీ స్కిల్స్ అనేవి మ్యాచ్ కావాలి. మీరు ఎలిజిబుల్ అయితే జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. వీడియో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ వచ్చేసి అఫీషియల్గా మనకు గూగుల్ కెరీర్స్కి సంబంధించిన పేజ్లోనే రిలీజ్ చేశారండి. చూడండి, ఇక్కడ గూగుల్ కెరీర్స్ అనే కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్స్ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హైబ్రిడ్గా వచ్చేసి మీరు హైదరాబాద్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, లొకేషన్స్ అనేది మెన్షన్ చేశారు. నోట్ అని హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక, ఇలా హర్యానా, ఇలా ఈ వీటిల్లో హైర్ చేస్తున్నారు వీళ్ళు. జాబ్ వచ్చేసి ఇలా క్వాలిఫికేషన్స్ చూడండి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలండి. ఇక్కడ గూగుల్ కంపెనీకి సంబంధించిన టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, కస్టమర్స్ ఉంటారు కదా, అంటే గూగుల్ కంపెనీకి సంబంధించిన క్లయింట్స్ అనమాట. వాళ్ళ యాడ్స్ మనకి ఇస్తారనమాట ప్రమోట్ చేయడానికి. వాళ్ళకి మనం సొల్యూషన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. అలాగే మీరు టెక్నికల్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. వర్క్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మీరు చదువుకోవచ్చు. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇంకా వెబ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, HTML అనేది ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఇంకా ఎబిలిటీ టు కోడ్ ఇన్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఎగ్జాంపుల్ పైథాన్. ప్రాసెస్ చూసినట్లయితే మీకు నేను లింక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇలా మొత్తం కిందికి స్క్రోల్ చేసుకోండి. చేసుకుంటే ఇలా అప్లై లింక్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లై లింక్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. చూడండి, చూడండి, ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. గెట్ స్టార్టెడ్ అని, కెరియర్ ప్రొఫైల్ అని 5 to 10 minutes ఇలా చూసుకోవచ్చు. మీరు మొత్తం చూసి అప్లై చేసుకోమని చెప్తున్నారు. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ అండి. చూడండి, చూపిస్తాను. ఇలా ఉంటుంది ఫామ్. నేమ్ ఉంది కదా, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. ఇక్కడ చూడండి, సఫిక్స్ అనేది సీనియరా జూనియరా పెట్టుకోండి. మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మెయిల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనే దగ్గర ఇక్కడ ముందు కంట్రీ కోడ్ పెట్టుకోండి. ఇలా కంట్రీ కోడ్ ఇండియన్ పెట్టేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత రెస్యూమ్ అనేది మీరు PDF ఫైల్లో పెట్టుకొని ఉంటారు కదా, అది ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఇది చదువుకొని
మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేశారా లేదా అనేది అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే బెటర్. మీరు ఫ్రెషర్ అయితే నో పెట్టుకోండి. ఎందులో అయినా వర్క్ చేశారు అంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లో మీకు ఏవైనా స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు యాక్సెప్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వేసిన తర్వాత ఇలా సెకండ్ ఆప్షన్లోకి ఎంటర్ అవుతారు, సెకండ్ స్టెప్లోకి. ఇక్కడ చూడండి, ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని సబ్మిట్ అనేయచ్చు. ఇక్కడ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి మీ స్కిల్స్ కూడా ఇచ్చేయండి. మీ స్కిల్స్ ఏమిటి, ఎక్సెల్ అని అలా పెట్టుకోండి. ఇలా మీ స్కిల్స్ టైప్ చేసుకోండి. ఇక్కడ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ లొకేషన్ డూ యూ ప్రిఫర్డ్ అని అడుగుతున్నారు, ఇచ్చేయండి. ఇక్కడ కవర్ లెటర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే ఇచ్చుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఇక్కడ టర్మ్స్ అనేవి యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద నొక్కండి. నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇలా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని. మనం థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం. రోల్ ఇన్ఫర్మేషన్ లెస్ దెన్ 1 minute అండి, 1 minuteలో కంప్లీట్ అవుతుంది. ప్రిఫర్డ్ లొకేషన్స్ పెట్టుకోండి మీరు. ఇక్కడ చూడండి, హైదరాబాద్, బెంగళూరు, ఈ 3 చెప్పాను కదా నేను, మీకు ఏది ఫ్రీక్వెంట్ అయితే అది పెట్టుకోండి. వర్క్ ఆథరైజేషన్ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ కూడా చూసుకోండి, డూ యూ కరెంట్లీ నీడ్ ఆర్ విల్ యూ సంబడి రిక్వైర్ అని అడుగుతున్నారు. చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఫోర్త్ స్టెప్ చూడండి, రివ్యూ అండ్ అప్లై ఉంది కదా, అన్నీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకొని అప్లై మీద క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ ఐ అండర్స్టూడ్ అనే దగ్గర యాక్సెప్ట్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఇలా అప్లై చేసుకుంటే మీరు ఇలా వస్తుంది చూడండి. వ్యూ కెరీర్ ప్రొఫైల్ అని ఉంది, చూసుకోవచ్చు మీరు. సబ్మిటెడ్ అని ఇలా వస్తుంది. అప్లికేషన్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు, ఆ లింక్ ఓపెన్ చేస్తే అప్లై చేసుకోవచ్చు మీరు.